అందరికీ జై భీమ్. ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి కార్యక్రమం కాకినాడ జిల్లా కాకినాడ నడిబొడ్డులో చేయడానికి సంసిద్ధమవ్వం. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని నిర్మించి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా అలుపెరగన పోరాట యోధుడిగా వారు చేసినటువంటి అనేకమైనటువంటి ఉద్యమాల్లో మహిళా హక్కులు కానీ ఓటు హక్కు కానీ ఈరోజు ప్రజాప్రతినిధిని నిలబెట్టి మాట్లాడే హక్కు కానీ కల్పించినటువంటి వ్యక్తి ఈ భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వారి యొక్క వర్ధంతి వారి యొక్క జయంతి కార్యక్రమాలు ఈ భూమి మీద ప్రజలు ఉన్నంతకాలం జరుగుతూ ఉంటాయి. అనేక మంది పుడతారు, అనేక మంది మరణిస్తారు. కానీ 135 కాదు, వేల సంవత్సరాలకి సజీవుడిగా ఈయన శ్రమ ఈయన ఫలితం ఈ భారత రాజ్యాంగంలో నెరవేరుతూ ఉంది. ప్రతి ఆర్బీఐ కానీ గ్రామ పంచాయతీ పరిపాలన దగ్గర నుంచి ఈ భారత పరిపాలన దాకా కూడా భారత రాజ్యాంగాన్ని పొందుపరిచినటువంటి ఆ మహోన్నతమైనటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి కార్యక్రమం కాకినాడలో జరుగుతూ ఉంది. ఈ యొక్క కార్యక్రమానికి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన పరులు అభిమానులు అందరూ కూడా వచ్చి పాల్గొనాలని చేస్తున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఒక ఎస్సీలకో లేకపోతే ఎస్సీ పేటకో పరిమితం అయ్యి అక్కడ విగ్రహం ఉన్నాకడే కాదు, ఈయన భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి ఈ రచయితని అనేక మంది చెప్తూ ఉంటారు. ఈ యొక్క భారతదేశంలో ఈరోజు అనేక మంది ఇష్టపడుతున్నటువంటి వ్యక్తుల్లో కొందరిలో ఇప్పుడున్నటువంటి పండిట్లో కానీ లేకపోతే పాండిత్యంలో కానీ ఉన్నటువంటి గరికిపాటి రామ్మోహన్ రావు గారు లాంటి నాయకుడు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఋషీశ్వరుడమ్మా అని చెప్పారు. ఎందుకంటే అనుభజ్ఞానంతో చెప్పారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని రేపు సూర్యుడు ఉదయిస్తాడు ఎంత నిజమో, వేల సంవత్సరాల దాకా కూడా ఆయన రాజ్యాంగం అమలు జరుగుతుందో అంతే నిజం. ఎవరైతే హక్కులు సాధించుకోగలిగారో ఆయన పెట్టినటువంటి రాజ్యాంగాన్ని అమలు జరుపుతూ ఈరోజు భారత రాజ్యాంగంలో అట్టడుగు ప్రజలు గ్రామ సర్పంచులు కానీ ఎస్సీ బీసీ మైనారిటీలు భారత రాజ్యాంగం ప్రకారంగా సర్పంచులు ఎంపీటీసీలు ఎంపీపీలు కార్పొరేటర్లు కౌన్సిలర్లు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు ఎవరంటే ఆ మహానుభావుడు మనిషి రూపంలో ఉన్న మహాత్ముల్ని ఒక పరిపాలకులుగా చేసినటువంటి దీక్షాపరుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారిని పూజించుకుంటూ వారిని స్మరించుకుంటూ వారి జయంతిని ఘనంగా చేయాలని ఈ కార్యక్రమం పెట్టాం. ఈ కార్యక్రమానికి ఒక ఆలోచన వచ్చింది నాకు. అనేక మంది ఈ జిల్లాలో చైర్మన్లు చేశారు, ఎమ్మెల్యేలు చేశారు, కార్పొరేటర్లు కౌన్సిలర్లు చేశారు, కానీ ఆయా గ్రామాల్లో చేశారు. మేమైతే ఈయన గ్రామానికే కాదు భారత రాజ్యాంగ నిర్మాతనే భారత గౌరవించినాడు మనం కూడా కాకినాడ నడిపోటులో చేయాలా జిల్లా హెడ్ క్వార్టర్లో అని చెప్పి కార్యక్రమం పెట్టాం. ఒక్క చిన్న మాట, కొంతమంది కుల మతాలకు అతీతంగా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన పరులు ఉన్నారు. ఒకప్పుడు కాకినాడ రూరల్ మండలంలో ఎంపీపీ విశ్వనాథ రెడ్డి గారు అని ఒక ఆయన ఉండేవాడు. ఒక ఎస్సీ ఆయన ఎంపీడో అయినా పెట్టలేనటువంటి అంబేద్కర్ పొట్టేల్ని ఈరోజు కాకినాడ రూరల్ మండలం ఉన్నాయి. అలాగే అనేక మంది అనేక కులాల్లో అంబేద్కర్ యొక్క ఆలోచన పరులు కానీ అభిమానులు కానీ ఉన్నారు. మీరందరూ కూడా రేపు ఈ యొక్క 10వ తారీఖున జరిగే సాయంత్రం కార్యక్రమంలో పాల్గొనండి. విజయోత్సవాన్ని జయవంతం చేయండి. ఈ యొక్క ర్యాలీ ఇప్పుడుతో కాకుండా శుక్రవారం జరిగేటటువంటి ర్యాలీ సంవత్సరం పొడికి అంబేద్కర్ జయంతి జరుగుతూనే ఉంటుంది. ఏప్రిల్ 14 నుంచి వచ్చి ఏప్రిల్ 14 దాకా ఈ కార్యక్రమంలో మీరు అందరూ పాల్గొని ఆ అంబేద్కర్ గారికి నిజమైనటువంటి అభిమానాన్ని చూపించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడానికి మాకు ఇచ్చినటువంటి కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు గారికి, రూరల్ శాసనసభ్యులు నానాజీ గారికి, ఎంపీ గారికి, ఎమ్మెల్సీ గారికి, ఎమ్మెల్సీ రాజశేఖర్ గారికి వీళ్ళందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని మీ యొక్క ఆనందాన్ని వ్యక్తపరచవలసిందిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి, అలాగే మా రూరల్ కో కన్వీనర్ కటకంశెట్టి ప్రభాకర్ బాబీ గారు కూడా యువనాయకుడు కూడా మమ్మల్ని ఎంతో ప్రోత్సహించి ముందుకు నడిపిస్తారంటే వారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ జై భీమ్, జై అంబేద్కర్.